జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జనాలు వచ్చారంటే అది ఒక లెక్క ఉంటుంది. తను ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఒక సాధారణ ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఎందుకైనా ఆ జనం అంతమంది వస్తున్నారని మీరు ఏం చెప్తారు అన్న? ఒక సినీ స్టార్కి అభిమానులు ఉంటే ఒక విధం, కానీ ఒక రాజకీయ నాయకుడికి భక్తులు అన్న. జగన్మోహన్ రెడ్డికి అభిమానులు కాదు, భక్తులు. 40% ఓట్ షేర్ ఉంది జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళ ఎలక్షన్కి ఓటు పడ్డాదో పడ్డ తర్వాత విషయం, కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు ఆయన ఒక్కసారి చూడాలి అని చెప్పి వచ్చే వాళ్ళు చాలా లక్షల కోట్లలో ఉన్నారన్న. టీడీపీ సోషల్ మీడియా ఉంది, ఒక చిన్న పాప కలిసినందుకు ఎంతో ట్రోల్ చేస్తున్నారు. అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంద్రబాబు నాయుడు కలిసి ట్రోల్ చేస్తా ఊరుకుంటారు వీళ్ళు? ఎవరి అభిమానం వాళ్ళదన్న. ఆ పాపకు అభిమానం దిగింది, కానీ అంత ట్రోల్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఆ పాపని. పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది, పథకాలు అమలు చేయడానికి టైం పడుతుంది, పథకాలు అమలు చేసుకుంటే వెళ్తామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. మీరేమంటారన్న పబ్లిక్? ఎప్పుడన్నాడన్న ఈ మాట? నిన్న ఇంటి ఈరోజు ఆంధ్ర గుర్తొచ్చిందన్న ఆయనకి. ఈ 4 నెలలు బట్టి ఎక్కడున్నారు ఈయన? ఈరోజు ఆంధ్ర గుర్తొచ్చిందా? ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక అమ్మాయిపై యాసిడ్ దాడి జరిగింది, దాని గురించి మాట్లాడ్డా. మిర్చి రైతులు బాధపడుతున్నారు, దాని గురించి మాట్లాడ్డా. జగన్మోహన్ రెడ్డి పేరెత్తుతాడు. ఈయన గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి ఏం చేశాడు ఈయన అసలు? ఈయన సనాతన ధర్మం అంటాడు ఏమన్నా అంటే. చెప్పులు వేసుకునేమో పూజలు గుళ్ళకి వెళ్తున్నాడు. ఏంది ఈయన పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి అసలు ఒక రాజకీయ నాయకుడు, ఒక సినిమా స్టారా అని ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారన్న. అంటే పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పెట్టినా కానీ మేము శుభ్రంగానే పథకాలు చేసుకుంటా వెళ్ళిపోతాము. గత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి వీళ్ళు వచ్చిన 9 నెలల్లో చేసిన అప్పులకి చాలా తేడా ఉందన్న. వీళ్ళు వచ్చిన 9 నెలల్లోనే 80,000 పైచేలు అప్పులు చేశారు. అది కూడా అధిక వడ్డీకి అప్పులు చేశారు. ఎవరికి ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి అప్పు చేసినా ఏది చేసినా జనాలకి ఇచ్చాడు. ఇలా ఏమన్నా ఇచ్చారా? ఏం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వైసీపీ నాయకులకి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకే పథకాలు చేరవేశారంటారు కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేసి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఆ కుర్చీలో కూర్చోడన్న ప్రతిపక్షంలో. నిజంగా వైసీపీ కార్యకర్తలకు కానీ వైసీపీ సానుభూతి పరులకు కానీ జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టులు కానీ పథకాలు కానీ ఇచ్చుంటే నెక్స్ట్ మొన్న జరిగిన ఎలక్షన్లో చొక్కాలు చింపుకుని మరి ఆయన కోసం పోరాడి గెలిపి సీఎం సీట్లో కూర్చోబెట్టారు. ఈయన కులం మతం తేడా లేకుండా చేసిన వల్ల ఈరోజు పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా మేము కులమత భేదాలు చూడకుండా అందరికి పథకాలు ఇచ్చామన్నారు. మరి అన్ని పథకాలు లబ్ధి చెందినా కూడా ప్రజలు ఎందుకని ఓట్లు వేయలేదని మీరేం చెప్పారు? మాకు ఆశ ఎక్కువ అన్న, ఆశావాదులం. మేము ఒక 2 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నాడు అని చెప్పి నమ్మి ఓటేశారు అంతే. గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నెరవేర్చుకోలేకపోయాడు. ఆ మాటలన్నీ మర్చిపోయి నేను 45 years ఇండస్ట్రీ, నాది ఎక్స్పీరియన్స్ ఉంది, నేను వస్తే అది చేస్తా ఇచ్చేస్తా ఇది పొడిస్తా సంపద సృష్టిస్తా అన్నాడు. నిజమే, సంపద సృష్టిస్తున్నాడు. మందు బాబులకి ఇసుక మీద రోడ్ ట్యాక్సీలు వేసి బాగా సంపద సృష్టిస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు చూసి ప్రజలు ఓట్లేస్తారంటారా? అఫ్కోర్స్ అన్న, 100% ఆ పథకాలు చూసే ఓటేశారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ముఖం చూసి అయితే ఓటేయలే. మరి ఇప్పుడు ఇచ్చిన పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ఖజానా చూస్తేనేమో ఖాళీగా ఉంది, రాష్ట్ర ఖజానా కొంచెం పుంజుకోగానే ఇస్తామని చెప్పి సీఎం గారు అంటారు. మరి ఇప్పుడు పథకాలు ఇచ్చే గ్యాప్ వస్తుంది కదా, ఈ గ్యాప్లో ప్రజలకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటారా? ప్రజలకు వ్యతిరేకత ఉన్నా కానన్నా చూపించారన్నా. నెక్స్ట్ ఎలక్షన్ టైంలో చూపిస్తారు. ఇప్పుడు ఇంకొకటి, ఎవడైనా ప్రశ్న ఇచ్చాడు ఇంకో కేసులు పెడుతున్నారు, కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. గత 10 ఏళ్ళుగా రాజకీయాలు చూస్తుంటే ప్రతిపక్షాలు ఎక్కువ ఇబ్బంది పెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అంటే వైసీపీ గవర్నమెంట్ హయాంలో కూడా వీళ్ళు పూర్తిగానే చేశారు, అందరిని అరెస్ట్ చేశారంట. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏబిఎన్ రాధాకృష్ణ ఎందుకు అరెస్ట్ చేయలే? టీవీ5 సాంబయ్యని ఎందుకు అరెస్ట్ చేయలే? కొంతమంది సోషల్ మీడియా యాక్టివర్లు టీడీపీ వాళ్ళు ఉన్నారు, సజ్జా అమృత అని చెప్పి గట్ట, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే? ఆ రోజు కక్షాదింపు చర్యలు చేశాడా? ఇదే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన 3 నెలల వినుకొండలో ఒకరిని లేపేశారు. మన రీసెంట్గా నాయకులను అరెస్ట్, వాళ్ళని వంశీ గారిని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. మా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేసిన ఏ ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేయలేదుగా. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేని ఎంపీని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మొన్న వంశీ గారి దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు నాయకులు అందరినీ పట్టలు ఓడదీసి నిలబెడతారని చెప్పేసి కూడా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మీరు ఎలా సమర్థిస్తారన్న ఈ వ్యాఖ్యలు?
జగన్మోహన్ రెడ్డి గారు 100% ఆ వ్యాఖ్య చేయడం కరెక్టే అన్న. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ముందు ఆయన పార్టీ పెట్టే ముందు ఒక డైలాగ్ వేశాడు, నా ఆవేశం నా కట్టలు తెగినప్పుడు చూపిస్తాను నేను చంద్రబాబు అని చెప్పి కడపలో ఎక్కడో అన్నాడు. పులివెందుల తాలూకు మొత్తం కదిలి వచ్చింది. ఈరోజు అదే పాత జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు కార్యకర్తలు కానీ అభిమానులు కానీ. ఆయన అన్నాడంటే కంపల్సరీగా చేస్తాడన్న, ఎవరిని వదిలిపెట్టను కన్ఫర్మ్ అన్న. సరే, సప్త సముద్రాలు దాటైనా సరే తీసుకొస్తానని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. కన్ఫర్మ్ అని ఆయన ఎక్కడున్నా సరే లాక్కొచ్చి మరీ చేస్తాడు. ఇచ్చిన మాట తప్పడు, ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన నవరత్నాలు నెరవేర్చాడు. ఈసారి 2.0 అంటున్నాడు. ఆ 2.0 వర్షన్ ఎలా ఉంటుందంటే రాజారెడ్డి రాజ్యం అని చెప్పి వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారు కదా, దానికి రెట్టింపు విధంగా చేస్తాడు ఈయన. ఎలా ఉండబోతుంది అన్న? అంటే రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఎలా ఉండబోతుంది ఏంటి? నాకు రాజారెడ్డి గారు ఎలా ఉంటారో తెలియదు కానీ అన్న, కొంతమంది మాటలు విన్నాను నేను. రాజారెడ్డి గారు పెట్టేవాడు తప్ప కొట్టేవాడు కాదంట. ఆయన అనుచరుల జోలికి వస్తే అండగా నిలబడేవాడు అంట. ఆ విధంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అనుచరుల జోలికి వస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు అండగానే నిలబడతాడు, ఏం చేయాలన్నా సరే ముందుంటాడు. చూస్తున్నాం అన్న 2 రోజులు బట్టి ఆయన బయటకు వచ్చినప్పుడు ఆ జనాలు చూస్తుంటే ఏ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాడని అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఒక విషయం అడుగుతున్నాను. కాకపోతే అక్కడ చెప్పింది ఏంటంటే, అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఉపన్యాసంలో జగన్ గారు ఇన్ని కోట్లు అప్పు ఉంది మనకు, మంది మరో శ్రీలంక అయిపోతుంది, మందిలాగా లోటు బడ్జెట్లో ఉందని చెప్పారు కదా. కాకపోతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ బడ్జెట్ వేసుకోకుండా లెక్కలు చూసుకోకుండా అయితే హామీలు ఇవ్వరు కదా. ప్రజలు అది ఆలోచించుంటారు కదా, ఓట్లు వేసేటప్పుడు హామీలు ఇచ్చారు అంటే నెరవేరుస్తారనే కదా ఆలోచించుంటారు. కాదు ఇప్పుడు మళ్ళీ గెలిచాక ఇప్పుడు మన దగ్గర నిధులు లేవు పోలవరం చేయడానికి, మనకి ఎంతే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము, మనకి ఉన్నటువంటి పథకాలను అమలు చేయడానికి మన దగ్గర బడ్జెట్ లేదు. అవి కంప్లీట్ అయితే మనకు వచ్చే ప్రాజెక్టుల వల్ల కావచ్చు, అమరావతి రాజధాని కట్టడం వల్ల కావచ్చు, నెక్స్ట్ మనం పథకాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఇవ్వలేము. వాటికి వచ్చిన డబ్బుల్ని పథకాలకు మళ్ళీ ఇచ్చి పథకాలు ఇవ్వడం వల్ల మనకు ప్రాజెక్టులు అయిపోతాయని స్పష్టంగా చెప్పారు చంద్రబాబు గారు. ఇక్కడ మనం సామాన్యుడు ఏం ఆలోచిస్తాడంటే మనకి ఈరోజు పూట గడవడం ఎలా ఆలోచిస్తాడు కాబట్టి అవన్నీ మనకు లెక్కలు అర్థం కావు కదా. కాదు చూసేవాళ్ళు ఏంటంటే ఇంకా ఇవ్వలేదు, జగన్ గారు ఇచ్చారు చంద్రబాబు గారు ఇవ్వలేదు అన్న ఒక దాన్ని ఏమంటారు నెగిటివ్నెస్ ఉంటుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయంకి వస్తే ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కానీ సుగాలి ప్రీతి గారు కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు, నేను తీసుకున్నాక మనకు పదవి లేదు కాబట్టి మనం ఏది చేయలేకపోతున్నాం. మనం ఒకసారి పదవిలోకి వచ్చి నాకు ఒకసారి పదవి ఇచ్చి చూడండి నేను చేస్తా అన్నారు కాబట్టి ప్రజలందరూ ఆయన మీద ఆశ అనేది పెట్టుకుంటారు అనమాట. ఎందుకంటే పదవి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేయలేకపోతున్నారు. అంటే ఉద్దానం విషయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సాయం చేశారు కదా సొంత డబ్బులతో, అప్పుడు పదవి లేకపోయినా కానీ. సో ఇప్పుడు పదవి వచ్చాక ఇంకేమైనా చేస్తారేమో అన్న ఆశతో ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం, ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకపోవడం, హోమ్ మినిస్టర్ గారి విషయంలో కూడా అప్పుడు జరిగిన గొడవల్లో హోమ్ మినిస్టర్ గారు నాకు పదవి ఇచ్చుంటే నేను చేసేవాళ్ళని. హోమ్ మినిస్టర్ పదవిలోనే ఉండక్కర్లేదు కదా, మీరు డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం అంతటి వాళ్ళు. మీకు ప్రతి ఒక్క శాఖ మీద అధికారం అథారిటీ అనేది ఉంటుంది. మీరు ఎవరినైనా ఫామ్ చేయొచ్చు, వాళ్ళకి అథారిటీ ఇవ్వచ్చు. అంటే మీకు సంబంధించిన మినిస్టర్లే కదా. సో మీరు వాళ్ళని చెప్పి మోటివేట్ చేయొచ్చు, లేదా మీరు ఒక ప్లానింగ్ అనేది ఇచ్చి వాళ్ళని ఇలా మోటివేట్ చేసి వాళ్ళని ఇలా తీసుకోండి చర్యలు తీసుకోండి అని చెప్పే అధికారం మీకు ఉంది కదా. సీఎం తర్వాత సీఎం కదా.